ఏండు ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కౌరు ఎట్టుకొచ్చేయనండి. ఓ పల్మి సోవిట్ అడిగారంటే మన పెళ్లి కౌరులని చెప్పేస్తానండి. మన తాటిపర్తి వారి పెళ్లి సందరండి. మన తాటిపర్తి గంగారావు గారు శ్రీమతి పాప గారు లేరు. ఆప్యాయంగా అందరిని పలకరించేస్తా ఉంటారు. వాళ్ళ ఏకైక కుమారుడు మన వీర వెంకటరమణ పెళ్లిండి. ఇదిగో మంచి మనసున్నాడు, సొగసేనుడు, నలుగురికి నచ్చేవాడు, నలుగురు మెచ్చేవాడండి. ఇదిగో ఫోటోగ్రఫీ చేస్తాడండి. మరి మనోడు చిత్రాలు తీసారంటే జనాలు సిందులు వేయాల్సిందే. మరి మన వీర వెంకటరమణని చేసుకోబోయే ఆ సక్కన సుక్క ఎవరంటారా? మన ఏవి నగరం వాస్తవ్యులు మన తాళపండి సత్యనారాయణ గారు శ్రీమతి గంగాభవాని గారు లేరు. చూడముచ్చటగా ఉంటారు. వాళ్ళు రెండో కుమార్తె మన నాగవరలక్ష్మి అండి. కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి. ఎప్పుడు సిరావు సిందించే గడుసు పిల్లండి. మరి వీళ్ళిద్దరికే పెద్దలు వివాహం నిశ్చయించారండి. మరి పెళ్లి ఇప్పుడు అంటారా? ఈ నెల మే 23వ తారీఖు అనగా శుక్రవారం రాత్రి 9:27 పెళ్లి ఎక్కడంటారా? మన ఏవి నగరం గ్రామంలో సాక్షాత్తు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధి లేదు. అక్కడే ఆంగరంగ వైభవంగా జరగబోతుందండి. మరి ఇదిగో 1వ మండపంలో జరగబోతుందండి. భోజనాలు అంటారా? ఆ మటుకు వస్తున్నానండి. అదే రోజు రాత్రి 7 గంటలకే అక్కడే 2వ మండపంలో పెట్టేస్తున్నారండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు 4 కూరలు ప్రేమ ఆప్యాయతలు మనసారి ఒట్టిచ్చేస్తారండి. మరిచిపోకుండా ఎన్ని పనులు ఉన్నా పక్కన సైడ్కి వచ్చారంటే జంటను చూడగానే మనసుకు లాసం ఒంట్లో ఉత్సాహం ఇట్టే వచ్చేద్దండి. మరి ఇదిగో మీరు రాకపోతే మాట వచ్చేద్దండి. అసలే మన తాటిపర్తి వాళ్ళు అంటే మామూలుగా ఉండదు. ఇంకా మీకోసం చాలా అరేంజ్మెంట్లు చేసారు. మీరు రాకపోతే వాళ్ళు బెంగడేసుకుంటారండి. మరి ఇంకా చాలా పెళ్లి పనులు ఉన్నాయండి. మీరు అర్జెంట్గా బయలుదేరి వచ్చండి.